హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఇట్స్ బీన్ లాంగ్ మనం ఇలా ఒక వీడియో చేయక. అండ్ నేను ఈరోజు డిసైడ్ అయ్యాను వెయిట్ లాస్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఒక వీడియో చేద్దాము అనిపించింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, మనం అసలు వెయిట్ గెయిన్ అవడానికి రీజన్స్ ఏముంటాయండి? అండ్ మనం వెయిట్ గెయిన్స్ అవ్వడానికి రీజన్స్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అండ్ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మనం తినే ఫుడ్స్లో ఎక్కువగా స్పైసెస్, హై క్యాలరీస్ అండ్ హిడెన్ క్యాలరీస్ ఎక్కువ ఉండటం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయడం, ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ తినడం అండ్ అవుట్ సైడ్ ఫుడ్ తినడం, ఇలాంటి వాటి వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతుంటాము. సో మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం కంప్లీట్గా. అండ్ మనం తింటే ఫుడ్లో వీలైనంత వరకు అన్నెసరీ స్పైసెస్, అన్నెసరీ థింగ్స్ అండ్ టేస్ట్ కోసం మనం కొన్ని యాడ్ చేస్తుంటాం, కలర్ కోసం కొన్ని యాడ్ చేస్తుంటాం. ఇలాంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకని అవాయిడ్ చేయమని చెప్తున్నాను అని అంటే, ఎంత అన్హైజీనిక్ కండిషన్స్లో అవుట్ సైడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారనేది మనందరికీ తెలుసండి. అండ్ వెయిట్ లాస్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే, మనం తినే ఫుడ్లో కొంచెం తింటే చాలు అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ అస్ మనం ఎక్కువగా ఒక దోశ తినడం, 2 ఇడ్లీ తినడం. అండ్ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఫేక్ డాక్టర్స్, ఫేక్ సర్టిఫికేషన్స్ అని వచ్చేసి అండ్ ఇంత కొంచెం ఫుడ్ పెడుతున్నారు అని అండ్ దయచేసి ఇలాంటివి నమ్మొద్దండి. ఎందుకంటే ఈ కొంచెమే ఫుడ్ తినడం వల్ల మన గట్ ఇష్యూస్ పాడవటమే కాకుండా మనకు తెలియకుండానే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వెయిట్ లాస్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే, కార్బ్స్ని కట్ డౌన్ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్ త్వరగా అవుద్ది కదా అని చెప్పేసి కార్బ్స్ని చాలా అంటే చాలా తక్కువగా తింటుంటారు. అలాంటి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుందండి. సో మనం చేయాల్సింది ఏదైనా బ్యాలెన్స్డ్ పోర్షన్స్లో తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలే కానీ ఇన్స్టెంట్ వెయిట్ లాస్ కావాలి, త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి, 1 మంత్లో 5 kgs తగ్గాలి, 1 మంత్లో 10 kgs తగ్గాలి అని ఇలాంటి అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకొని వాటి కోసం మనం తక్కువ కార్బ్స్ తిని వెయిట్ లాస్ అయ్యాము అని అంటే అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఏదైనా రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని రియలిస్టిక్ ప్రాసెస్ని నమ్ముతూ ఫుడ్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యాము అని అంటే మళ్ళీ ఆ వెయిట్ రీగెయిన్ అనేది అవ్వమన్నమాట. సో దయచేసి ఈ ఫేక్ డాక్టర్స్ చెప్పే ఈ డైట్స్ ఇలాంటివి ఫాలో అవ్వకండి. మీ డైట్ని మీరు సెట్ చేసుకునే దానికి మీకు ఏది పడుతుంది, ఏది పడట్లేదు అని మీ మీద మీరు కొంచెం ఆలోచన పెట్టుకొని మిమ్మల్ని మీరు గమనించుకుంటూ మీ డైట్ని మీరు ఫిట్ చేసుకునే దానికి ట్రై చేయండి. అండ్ డైట్ అనగానే ఏదో ఉండదండి, అన్నీ మనం ఇంట్లో వండుకునేవే ఉంటాయి. కాకపోతే లిమిటెడ్ పోర్షన్స్లో ఎలా తీసుకోవాలి, ఏది ఎంత తీసుకోవాలి అనేది చూసుకోవాలి. అండ్ మీరు ఇన్ని రోజులు నా వీడియోస్ ఫాలో అయి ఉన్నట్లయితే ప్రోటీన్స్ని మనం చాలా తక్కువగా తింటుంటాము అని మనం చెప్పాము. సో ప్రోటీన్స్ని కొంచెం ఎక్కువగా తినాల్సిన అవసరం ఉంది. అలా అని మరీ ఎక్కువ తినాల్సిన అవసరం లేదండి. మన బాడీ వెయిట్ ఎంతైతే ఉందో పర్ కేజీ వెయిట్కి అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే పర్సన్కి అయితే 0.8 grams నుంచి 1.2 grams పర్ వెయిట్ ఆఫ్ బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ అనేది అవసరం. అండ్ ఇఫ్ నువ్వు హైగా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసే పర్సన్ అయినట్లయితే 1.2 grams నుంచి 1.5 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అవసరం. ఆర్ఎల్స్ నువ్వు బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటున్నావు, 1.8 grams నుంచి 2.2 grams పర్ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ అనేది అవసరం. అంతేగాని ఓవర్గా ప్రోటీన్ తినాల్సిన అవసరమూ లేదు. దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ నాకు తెలిసి చాలా తక్కువగానే ప్రోటీన్ తింటుంటామండి. అండ్ మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది ఏంటంటే, చాలా అన్నం పెట్టుకొని కొంచెం కూర పెట్టుకొని తినడం, ఆ కొంచెం కూరలో కూడా అన్నెసరీ ఆయిల్స్ వేసి స్పైసెస్ వేసి చేసుకోవటం, ఇలాంటి వాటి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వెయిట్ గెయిన్ ఇష్యూస్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ మనందరం సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అలవాటు పడిపోయి ఉన్నాం అన్నమాట. లైక్ అసలు ఎక్సర్సైజ్ ఏమీ లేకపోవడం, ఎటువంటి వాకింగ్ లేకపోవడం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండడం. అండ్ వంట ఇంట్లో పనులు కూడా పెద్ద హార్డ్ వర్క్, ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యి చేసేంత వర్క్స్ అయితే ఏమీ లేవండి. ప్రతిదానికి మనకి ఈరోజు ఆటోమేటెడ్ మెషిన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ కుక్కర్స్ ఉన్నాయి, త్వరగా కుకింగ్ అవేవే. సో మనం చేయాల్సింది ఏంటంటే, మన బాడీ మీద మనం శ్రద్ధ పెట్టుకొని వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నట్లయితే ఎంతో కొంత మూవ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయండి, 10,000 steps రీచ్ అయ్యేదానికి ట్రై చేయండి. అంటే 10,000 steps ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన పర్సన్కి స్టార్టింగ్లో అది కూడా కష్టంగానే ఉంటుంది. సో స్టార్ట్ బై స్లో చేంజెస్. ఫస్ట్ 2,000 steps రీచ్ అయ్యేదానికి ట్రై చేయి, దాన్ని 2,000 stepsకి తీసుకెళ్ళు, తర్వాత 5,000 steps, తర్వాత 7,000, తర్వాత 10,000, అట్లా
ఒక ప్రోగ్రెసివ్గా రావాలన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ మనం గమనించున్నట్లయితే ఇలా వర్కౌట్స్ చేయండి అని ఇలా చెప్పగానే మేము కొంచెం వర్కౌట్స్ చేసినా కానీ పెయిన్స్ వస్తున్నాయి, మరుసటి రోజు చేయలేకపోతున్నాము అని ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వింటుంటాం. సో మనం చేయాల్సింది ఏదైనా స్లో అండ్ స్టడీ ప్రాసెస్. మనం ఈరోజు మనకి వర్కౌట్స్ చేయాలని ఉంది, లేదా వెయిట్ లాస్ అవుదామని డిసైడ్ అయ్యాం కాబట్టి ఈరోజే వెయిట్స్ లిఫ్ట్ చేసేసాము అని అంటే నెక్స్ట్ డేకి చేయలేమండి. సో స్టార్టింగ్ యాజ్ ఏ బిగినర్గా మనం ఫస్ట్ వార్మప్స్కి అలవాటు పడ్డ తర్వాత కొంచెం కొంచెం చిన్నపాటి కార్డియో అలవాటు చేసుకోవాలి. తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ప్రతిరోజు చేయడం మంచిది కాదండి. ఒకరోజు కార్డియో, ఒకరోజు స్ట్రెంత్, ఒకరోజు స్ట్రెచెస్ చేసేసి సేమ్ ఈ 3 డేస్ని మళ్ళీ ఇంకో 3 డేస్ చేసేసి అలా వీక్లీ ఒక రెస్ట్ డే అనేది పెట్టుకొని ఇలా చేయాలి ఒక బిగినర్. అంతేగాని ఒక బిగినరే వెళ్ళి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వెంటనే ప్రతిరోజు చేయడం వల్ల కూడా బాడీ ఓవర్గా స్ట్రైన్ అయిపోయి ఓపిక ఉండకపోవడం ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. సో దట్ లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయలేము అన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఏమనుకుంటారు అని అంటే ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్స్ లిఫ్ట్ చేయండి అనగానే సో మేము జిమ్కి వెళ్ళాలి, అది చాలా రిచ్ అండ్ చాలా డబ్బుతో కూడిన విషయం, చాలా ఖర్చుతో కూడిన విషయం అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. ఫంక్షనల్ కార్డియో చేయొచ్చు, ఫంక్షనల్ స్ట్రెంత్ వర్కౌట్స్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎటువంటి వెయిట్స్ అవసరం లేకుండా మన బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రొటీన్కి అలవాటు పడ్డారు అనుకుందాం, లైక్ మంచి డైట్, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నారు, కొద్దిపాటి వాకింగ్ చేస్తున్నారు. దాంతోపాటు మీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయడానికి స్టార్ట్ చేయండి. లైక్ కొంచెం స్క్వాట్స్ చేయడం, సిటప్స్ చేయడం, పుషప్స్ చేయడం, వీలైతే మీ దగ్గర రాడ్ ఉంటే పులప్స్ చేయడం అండ్ కొంచెం వార్మప్స్ చేయడం. వీటికి ఎటువంటి జిమ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం లేదు, ఎటువంటి డంబెల్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. బట్ మీరు గిన కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఒక డిసిప్లైన్డ్ వేలో వెళ్ళారు అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ వల్ల కూడా రిజల్ట్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ద మోస్ట్ అండ్ ద టఫెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ టాస్క్ టు అచీవ్ ఎనీ గోల్ ఏంటి అని అంటే కన్సిస్టెంట్గా ఉండడం. కన్సిస్టెంట్గా ఒక డిసిప్లైన్డ్ పద్ధతిలో మనం ఫుడ్ని తీసుకోవడం, వర్కౌట్స్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ ద టఫెస్ట్ టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్ సమ్ సిచ్యువేషన్స్ అండ్ కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. అండ్ అన్నీ కుదిరిన రోజు కూడా మన బద్ధకం వల్ల కూడా మనం ఒక్కోసారి చేయవచ్చు అన్నమాట. వాటన్నిటిని అధిగమించి నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఉండగలుగుతావో నువ్వు అనుకున్న గోల్స్ని నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. అండ్ ట్రై టు కీప్ రియలిస్టిక్ గోల్స్ అండి, అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవద్దు. ఏదైనా ఇప్పుడు కావాలి కదా అని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇట్ మే బీ పాసిబుల్ ఫర్ ద టైం బీయింగ్, బట్ లాంగ్ టర్మ్లో ఏదైనా రన్ చేయలేము అన్నప్పుడు అలాంటివి స్టార్ట్ చేయకపోవడమే బెటర్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు నీ మనసులో నాకు ఇది కావాలి అని నువ్వు 10 సార్లు పదే పదే అనుకోవడం వల్ల నీకు వచ్చేది ఏమీ ఉండదు, నువ్వు సాధించేది కూడా ఏముండదు. మనకు కావాల్సింది ఏంటి అని మనకు తెలిసినప్పుడు దానికోసం మనం మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి. ఇట్ ఈజ్ రియల్లీ నెసరీ. నువ్వు నీ బాడీని మూవ్ చేయాలి. నువ్వు వెయిట్ లాస్ అవ్వడమే నీ గోల్ అయి ఉన్నట్లయితే, నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నువ్వేం 24 గంటలు టైం దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. మనకున్న 24 అవర్స్లో అట్లీస్ట్ ఒక 1 అవర్ మన బాడీ మీద మనం స్పెండ్ చేయటం మొదలు పెట్టాము అని అంటే మనకు తెలియకుండానే మన గోల్ని రీచ్ అవుతూ ఉంటాము. అండ్ వన్స్ నువ్వు రిజల్ట్స్ని చూడడం స్టార్ట్ చేసావు అని అంటే నీకు సెల్ఫ్ మోటివేషన్ అనేది పెరుగుద్ది అనమాట. అంతేగాని నువ్వు స్టార్ట్ చేయకుండా అక్కడే ఆలోచిస్తూ ఉన్నావు అంటే ఇట్స్ నెవర్ గోనా హ్యాపెన్, అది జరగదు. సో ట్రై టు మూవ్ యువర్ బాడీ, ట్రై టు లిఫ్ట్ వెయిట్స్. అండ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది కూడా ఒక పద్ధతిగా జరగాలండి. ఎలా పడితే అలా స్టార్ట్ చేసేసి అనవసరంగా రిస్క్స్, ఇంజురీస్ తెచ్చుకోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, డైట్ అండి. మెయిన్గా నువ్వు వెయిట్ లాస్ అవ్వాలంటే నువ్వు డైట్ మీద కాన్సన్ట్రేషన్ పెంచాలి. డైట్ అనగానే ఏదో ఫ్యాన్సీ డైట్, ఫ్యాన్సీగా తీసుకోవాలి, అన్నీ కాస్ట్లీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని అస్సలు అనుకోవద్దు. మనకి చాలా లోయెస్ట్ కాస్ట్లో ఉండేవి ఉంటాయి. వాటిని మనకు నచ్చినట్టుగా మనం కుక్ చేసుకొని తినగలిగితే అంతకంటే ఇంకా మంచి విషయం ఏది అన్నమాట. సో ఎక్కువగా ప్రోటీన్ హై ఉండే ఫుడ్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ నువ్వు ఎప్పుడైతే డిహైడ్రేషన్ లేకుండా మంచిగా హైడ్రేటెడ్గా ఉంటావో అండ్ స్లీప్ని మంచిగా మెయింటైన్ చేయగలుగుతావు, నీకు వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్గా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ మనం గమనించున్నట్లయితే ఈ నైట్ షిఫ్ట్స్ ఇవి చేసే వాళ్ళకి వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల వెయిట్ గెయిన్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో స్లీప్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఒక మెడిసిన్లా తీసుకోవాలి. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడం, నిద్రపోయిన స్లీప్, ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ని ఎంత వీలైతే అంత ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా
ఒక మెడిటేషన్ లాగా నువ్వు నిద్రపోగలిగావు అని అంటే నీకు వెయిట్ లాస్ అవ్వడం ఈజీ ఉంటుంది. అంతేగాని నువ్వు ఎంత ఫిజికల్గా స్ట్రెయిన్ చేసినా కానీ నీకు సరైన ప్రాపర్ స్లీప్ లేదు, ప్రాపర్గా రెస్ట్ లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు అని అంటే నీ బాడీలో హార్మోన్స్ అనేవి నీ బాడీకి సరైన మోతాదులో అందించకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి నీకు వెయిట్ లాస్ అనేది అవ్వదన్నమాట. అండ్ ఈ రోజుల్లో అందరూ వెయిట్ గెయిన్ ఇష్యూస్తోనే ఎందుకు బాధపడుతున్నారు అంటే నాట్ హ్యావింగ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ఫుడ్ మీద ప్రాపర్ కంట్రోల్ లేకపోవడం వల్ల. ఫుడ్ మీద ప్రాపర్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఫిజికల్గా ఎప్పుడైతే ఒక ఎక్సర్సైజ్ని నీకు అలవాటు చేసుకుంటూ వెళ్తావో నీకు తెలియకుండానే నీకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. ఓకే, నేను ఇంతసేపు కష్టపడినా కానీ ఒక 500 to 800 క్యాలరీస్ కంటే ఎక్కువ బర్న్ చేయలేకపోతున్నాను. సో నేను చేయాల్సింది ఏంటి అంటే ముందు ఫుడ్ మీద కంట్రోల్ తెచ్చుకోవడం అని నీకు తెలియకుండానే డిసిప్లైన్డ్గా ఉంటావు అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ జిమ్కి వెళ్ళే వాళ్ళని మీరు గమనించున్నట్లయితే చాలా డిసిప్లైన్డ్ వేలో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. అంటే లైక్ డైట్ విషయంలో కానీ అవుట్ సైడ్ ఫుడ్ తినకపోవడం, వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఎక్కువ ఉండడం, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ వాళ్ళు కానీ చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. సో ఎలా పడితే అలా తినడం అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందు మీ బాడీకి ఫిజికల్గా వర్క్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేయండి. సో దట్ మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఒక డిసిప్లైన్డ్గా ఫుడ్ మీద కంట్రోల్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ హెల్త్ అండి, మెనోపాజ్ స్టేజెస్లో మనం ఎంత సఫర్ అవుతామో మనం పేరెంట్స్ని మన రిలేటివ్స్లో చూస్తుంటాము. అండ్ మనం కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఎంత సఫర్ అయ్యాము, ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఎందుకు వస్తాయని, అండ్ పోస్ట్ మెనోపాజ్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేసి వీటన్నిటి వల్ల వెయిట్ గెయిన్స్ ఎక్కువగా అవుతాయి. అండ్ వాట్ ఇఫ్ నువ్వు నీ హార్మోన్స్కి కంట్రోల్ చేసుకోగలిగితే, వాట్ ఇఫ్ నీ ఫుడ్ మీద నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, వాట్ ఇఫ్ ఇవన్నీ కావాలి అంటే నువ్వు నీ ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడం, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయగలిగావు అంటే తెలియకుండానే నీ హార్మోన్ బ్యాలెన్స్ అనేది నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో దట్ ఇంతే, ఇంకా లైఫ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు అంటే వెయిట్ గెయిన్ అవుతారు ఇంక అంతే అని అనుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇట్స్ ఆల్వేస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. మన లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నాము అనేది మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎలా మలుచుకోవాలి అనుకునేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. బట్ వాట్ ఎవర్ నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలి అని అంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో ఉండి ప్రతిదీ మనకు కావాలి అనుకున్నంతసేపు ఏది జరగదన్నమాట. సో ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్. అండ్ ప్రతిదానికోసం మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంతో కొంత పెట్టందే ఏది రీచ్ అవ్వము, ఏది రాదన్నమాట. ఈ రోజుల్లో మనం గమనించున్నట్లయితే ప్రతి ఒక్కరికి సన్నగా ఉన్న లావుగా ఉన్న పీసీఓడి ఇష్యూస్ అని, పీసీఓఎస్ ఇష్యూస్ అని, రకరకాల హార్మోనల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే డాక్టర్స్ పదే చెప్తున్న విషయం సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల అని. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ మనం గమనించున్నట్లయితే జిమ్స్కి వచ్చేవాళ్ళు కానీ యాజ్ ఏ పర్సనల్ ట్రైనర్గా నేను చెప్తున్నానండి, వచ్చే క్లయింట్స్లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ డాక్టర్స్ పంపించిన వాళ్ళే ఉంటారు. ఎందుకనంటే కొంతమందికి అసలు తెలీదు ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, మన బాడీని మూవ్ చేయాలి, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చాలామందికి తెలియకపోవడం వల్లే తెలియకుండానే టేస్ట్కి తగ్గట్టుగా ఫుడ్స్ని తింటూ వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు అనిపిస్తుంది. అండ్ మన టేస్ట్ తగ్గట్టుగా ఫుడ్ తినాలనుకోవడం తప్పులేదు, బట్ ఆ ఫుడ్ మీద నువ్వు కంట్రోల్ పెంచుకోలేకపోవడం కూడా తప్పే. సో మనం స్టార్ట్ చేయాల్సింది ఫుడ్ మీద కంట్రోల్ తెచ్చుకోవటం. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే మీ ఫుడ్ మీద కంట్రోల్ తెచ్చుకోండి, కంపోజ్డ్గా ఉండేదానికి ట్రై చేయండి. అండ్ వీలైనంత వరకు మీ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకొని పీస్ఫుల్గా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి కూడా ట్రై చేయండి. అండ్ ఎప్పుడైతే నీ లైఫ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో ఎమోషనల్ ఈటింగ్ అనేది ఎక్కువ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించున్నట్లయితే మనకు అనుకున్నన్ని మార్క్స్ రాలేదు, లేదా మనకు అనుకున్న జాబ్ రాలేదు, ఎనీ ఆఫ్ ది రీజన్స్ వల్ల నువ్వు కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నావు, లేదా యాంగ్జియస్గా ఫీల్ అవుతున్నావు. మోస్ట్ ఆఫ్ అస్ చేసేది ఏంటంటే ఫుడ్ మీద ఫోకస్ పెంచుతారు. ఫుడ్ ఏదైనా టేస్టీగా తిందాము, మనసు బాగాలేదు కదా అట్లీస్ట్ ఫుడ్ అయినా టేస్టీగా తిందాము అనుకుంటారు. మెయిన్ ఆ ఎమోషనల్ ఈటింగ్ వల్లే మనకి వెయిట్ గెయిన్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అండ్ ట్రస్ట్ మీ, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడం వల్ల నీ లైఫ్లో నీకు వెయిట్ లాస్ అవ్వటమే కాదండి, చాలా వరకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో నెగ్లెక్ట్ చేయొద్దు, ఏం కష్టపడతాంలే అని బద్ధకాన్ని పెంచుకోవద్దు. ఈ రోజుల్లో చాలామంది బద్ధకం వల్లే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని అంటే నమ్ముతారా మీరు? ట్రస్ట్ మీ, ట్రై చేసి చూడండి. ఒక మంచి ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ఫుడ్ని మీరే కుక్ చేసుకొని తిని అండ్ కొద్దిపాటి ఫిజికల్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేసి చూడండి, మీ లైఫ్లో వండర్స్ చూస్తాడు. అండ్ వెయిట్ లాస్ అవ్వడం అనేది పెద్ద కష్టమైన థింగ్ ఏం కాదు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఫిజికల్గా వర్క్ చేయడం అండ్ తినే ఫుడ్ని కంట్రోల్డ్గా బ్యాలెన్స్డ్గా తీసుకోవడమే.
అండ్ దయచేసి ఈ మధ్య కాలంలో ఈ ఫేక్ డాక్టర్స్ అని చెప్పేసి ఒక దోశ తినమన్నారు, 2 దోశ తినమన్నారు, ఇలాంటివి నమ్మొద్దు. అలాంటివి తినడం వల్ల అన్నెసరీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్ప దానివల్ల వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదండి. హెల్త్ని పాడు చేసుకొని అసలు వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడైనా మన హెల్త్ని బెటర్ అవుతూ మనం యాజ్ ఏ బై ప్రోడక్ట్గా మనం వెయిట్ లాస్ అవ్వాలి, కానీ వెయిట్ లాస్ అనేది టార్గెట్గా పెట్టుకొని అలా చేసాము అని అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అనవసరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నట్లే ఉంటుంది.